మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కృత్రిమ విజయాన్ని సాధించిందని అన్నారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. బీజేపీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించిన నిర్మల్ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గత మున్సిపల్ ఎన్నికల్లో ఒక సీటుతో ప్రారంభమైన భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో 13 సీట్లు కైవసం చేసుకుందన్నారు. రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా బీజేపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు ఏలేటి. 15 మంది మైనార్టీలు గెలిచిండ్రు. దాంట్లో 11 మంది మైనార్టీలు కాంగ్రెస్ పార్టీ నుంచే గెలిచిందంటే కాంగ్రెస్ మైనార్టీ ఓట్లను కలుపుకొని కూడా వాళ్ళు 27,000 ఓట్లు దాటలేదంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నదో దీన్ని బట్టి అర్థమవుతున్నది. మైనార్టీ ఓటు బ్యాంకును ఆధారపడి మాత్రమే ఈ ఎన్నికలు జరిగినాయి. ఇది కాంగ్రెస్ పార్టీ విజయం కాదు. కాంగ్రెస్ పార్టీ నైతికంగా ఓటమి పాలైంది. నైతికంగా గెలుపొందింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి ఈరోజు 20,335 మంది భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించిందంటే భారతీయ జనతా పార్టీ పైన ప్రజలకు పూర్తి విశ్వాసం ఉన్నది. ఈరోజు కేవలం పోల్ మేనేజ్మెంట్ ద్వారా, అధికార దుర్వినియోగం ద్వారా, డబ్బుల సంచుల పంపిణీ ద్వారా, మైనార్టీ ఓట్ల ద్వారా, ఎంఐఎం టీఆర్ఎస్ ఫ్రెండ్లీ మ్యాచ్ ద్వారా ఈరోజు వారు ఈ గెలుపుని, కృత్రిమ గెలుపుగా భావించి మేకపోతు గంభీరం ప్రదర్శిస్తున్నారు తప్ప ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నైతికంగా పూర్తిగా ఓటమి పాలైంది. ఏ హామీ ఇచ్చిందని, ఏ అభివృద్ధి చేసిందని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు ఉన్నదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మున్సిపల్ ఎన్నికల్లో ఏదో విజయం సాధించినట్లు వాళ్ళే గొప్ప చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకోసమని మరి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను వాయిదా వేసి ఈ ఎన్నికలను ముందుకు తీసుకొచ్చిందంటే మైనారిటీ ఓట్ల బలంతో ఒక హైప్ క్రియేట్ చేసి, కృత్రిమంగా ఒక హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం మాత్రమే జరిగిందని స్పష్టమవుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా అనాలిసిస్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఈరోజు కార్పొరేషన్ ఎన్నికల్లో 2 చోట్ల, ఒక చోట హంగ్ వచ్చింది, ఒక చోట భారతీయ జనతా పార్టీ గెలిచింది. అనేక చోట్ల 30 చోట్ల టీఆర్ఎస్ గెలిస్తే 30 చోట్ల హంగ్ వచ్చింది. ఇవంతా కూడా చూస్తే స్పష్టంగా భారతీయ జనతా పార్టీ పుంజుకొని ఈరోజు ఓటు బ్యాంక్ పెంచుకొని ఈరోజు దూసుకువెళ్తున్నటువంటి సమయంలో భారతీయ జనతా పార్టీకి అడ్డుకట్టే వేయడానికి సూడో సెక్యులరిస్ట్ పార్టీలన్నీ కూడా ఒక దాటి మీదకి వచ్చి భారతీయ జనతా పార్టీని అడ్డుకట్ట వేసే ప్రయత్నం జరిగింది.